హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో మా చెల్లి మళ్ళీ పెళ్ళి మా అమ్మగారింట్లో ఫంక్షన్ జరుగుతుంది. మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నేను మాత్రం కువైట్లో ఒక్కదాన్నే ఉన్నాను. అందుకే నేను గారకాల కూర చేసుకొని తింటున్నా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రైడ్ వ్లాగ్స్. మా ఇంట్లో ఈరోజు మళ్ళీ పెళ్ళి వాతావరణం. మా ఆయన నేను పెళ్ళికి వెళ్ళాలనుకున్నాం, కానీ వెళ్ళలేకపోయాను. మా ఆయన ఒకటే ఇండియా వెళ్ళాడు కదా, మళ్ళీ పెళ్ళి కోసం ఇంట్లోనే ఫుల్ ఫంక్షన్ అయితే చేస్తాను. 200 మందికి స్పెషల్ వంటలు, 60 కిలోల మటన్, 60 కిలోల చికెన్తో. మళ్ళీ పెళ్ళి అంటే చాలా చోట్ల ఇలా అంటారు. పెళ్ళి అయ్యాక అల్లుడు కూతురు అమ్మగారింటికి అంటే పెళ్లి కూతురు ఇంటికి మళ్ళీ వచ్చాక చిన్నగా చేసే ఫంక్షన్ పూజ అంటే దాన్నే మళ్ళీ పెళ్ళి అంటారు. అంటే చాలా చోట్ల ఇలా అంటారు అనమాట. అంటే పెళ్లి తర్వాత అమ్మగారింట్లో చేసి చిన్న ఫంక్షన్ మళ్ళీ పెళ్ళి. వంటలన్నీ కట్టెల పొయ్యి మీద అయితే చాలా కష్టపడితే చేశారు వంట వాళ్ళైతే. ఇక్కడ ఉన్న 5గురు మా అమ్మ నాన్న అల్లుళ్ళు అనమాట. 5గురు అల్లుళ్ళు. ఈరోజు అయితే అంటే చెల్లి పెళ్ళి అంటే ఎంత సంతోషం ఉంటుందో మీకు తెలుసు కదా. అక్కడ ఇండియాలో మళ్ళీ పెళ్ళి జరుగుతుంటే ఇక్కడ నేను కూడా మిస్ అవ్వకుండా ఇలా చేసుకున్నా. ఇది నిజంగా మళ్ళీ పెళ్ళి లాంటిదే ఫ్రెండ్స్. అంటే గారకాళ్ళు అంటే కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ గారకాళ్ళు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఆరోగ్యానికి, మామూలుగా ఎముకలకు కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే ఇవి 2 పీసులుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసి ఇందులో సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసి ఉడికించుకోవాలి. అంటే మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి, వాటర్ ఎక్కువ పోసి. ఇందులోకి మసాలాలు అనమాట. ఇవి వచ్చేసి ఎండుమిర్చి, అలాగే ధనియాలు, చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ అంటే వల్గరం మసాలా వేసి ఆ తర్వాత దించిన తర్వాత కొబ్బరి పొడి అయితే వేసాను అనమాట. ఇవన్నీ అయితే మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టమోటా, ఒక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి వేసుకొని ఇటు బాగా మిక్సీ ఆడించుకోవాలి. ఇప్పుడైతే ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడైతే తిరగబాత వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని చెక్క, అలాగే బిర్యానీ ఆకు, అలాగే సరిపడిన ఉల్లిపాయలు, ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం ఆడుచుకున్న మసాలా ముద్ద అయితే వేసుకోవాలి. ఇది బాగా మసాలా వేగి పచ్చివాసన పోయాక ఆయిల్ పైకి తేలాలన్నమాట. అంటే నేను ఉడికించేటప్పుడు పసుపు వేసాను, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. అంతే ఫ్రెండ్స్. ఇవి అంటే నేను ఆ దబరాలాగా అలాగే ఉండిచ్చి నీళ్ళన్నీ ఇంకిపోయినంత వరకు ఈ మసాలా పక్కన వేయించి ఆ దబరాలా వేసాను అనమాట. ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. అది గుమ్మరిచ్చి మళ్ళీ దబర కడుక్కొని దాంట్లో తిరగబాత పెట్టే కంటే ఇలా చాలా ఈజీగా అవుతుంది అనమాట ప్రాసెస్ అనేది. ఇప్పుడు సరిపడినన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టి బాగా 1 అవర్ 1.5 అవర్ బాగా ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వంటలు చూద్దాము. ఇదేమో మటన్ అంటే వైట్ రైస్ అనమాట కువైట్ వాళ్ళకి. ఇదేమో మటన్ కర్రీ, ఇదేమో డై వాళ్ళకి వైట్ రైస్ అంటే బాస్మతి రైస్ అనమాట. ఇది గారకాల కర్రీ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. ఫ్రెండ్స్, గారకాలు తినడం వల్ల లాభాలు: ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, శరీరానికి బలం ఇస్తుంది, మజిల్ స్ట్రాంగ్ అవుతాయి, కాలుష్యం రిచ్గా ఉంటుంది అనమాట, ఎముకలు పళ్ళు బలంగా అవుతాయి, పిల్లలు పెద్దలకు కూడా మంచిది, అంటే శక్తి పెరుగుతుంది, బాడీకి ఎనర్జీ ఇస్తుంది, త్వరగా అలచట తగ్గుతుంది అనమాట. ఇవన్నీ కోవిడ్ ఎడారికి అయితే తీసుకుపోతున్నాడు అనమాట కైమా కాడికి వంట చేయడానికి. ఇది వచ్చేసి మెడ్రాస్ మసాలా అంటే మచ్చిపూసలోకి మచ్చిపూస్, ఇవన్నీ మచ్చిపూసలేక అనమాట మెడ్రాస్ మసాలా. అది చెక్క పొడి, ఇది జీలకర్ర పొడి, ఇదన్నీ మిక్స్ అనమాట మొత్తం ఉంటుంది ఇందులో. గరం మసాలా, ధనియాల పొడి, అన్ని పసుపు, గరం మసాలా, చెక్క, లవంగాలు, ఏమో ఇది ద్రాక్ష, అన్నీ మచ్చిపూసకి. अदरक है किलो चमड़ी जैसा अदरक है इंदे अदे मेना किंदे सवी अदा इंदे सवी मेना का चमड़ी जाज हां सित्ता जाज आर कोल्ड చేస్తాడంట. అంటే 3 ప్లేట్లు 6 కోళ్ళు. ఇది సిల్ బాడేష్ ఆయిల్ వాడది. బియ్యం కూడా తీసుకుంటున్నారు. ఆయిల్ పీ మగ్జన్ మాదిరి అదా పీ ముక్తా వద్దిరా అది కిలో చమకతి 5 అప్లై చేస్తున్నాడు అన్నమాట 6 కోళ్ళకి. బాస్మతి రైస్ అదే రైస్ వాడి ఫెలో సరే అది ఇండియా వాడి ఫెలోస్ Deve buscar parte do sachê. Ah, besto.
ada mukta. Mungkin pimenak supi dakar. Lah maaf. Yan. Ang hati mini? Ada mukta. Okay. Ala dira kimena. Drog ini ma pe ata. Ala ma pe mama select la ma pe. ఇవన్నీ అంటే ఇంట్లో వచ్చి తీసుకోవాలి అనమాట కైమా కాడికి అంటే అక్కడంతా మగవాళ్ళు అనమాట దివాణిలో వాళ్ళకు వంట చేయడానికి ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాడు బియ్యం అలాగే మసాలా పళ్ళు కోళ్ళు మొత్తం అంటే ఆయిల్ డబ్బాకి అయితే పోయినాడు ఇప్పుడు ఆయిల్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసి వంకాయలు నిమ్మకాయ ఇవి కూడా ఇవి వచ్చేసి కర్రీ కోసం అనమాట టేప్ పొయ్యి కూడా తీసుకెళ్తాడు మాకు కింద పెట్టి చేయడానికి కొత్తిమీర పుదీనా అలాగే క్యాప్సికమ్ వంకాయలు 2 లెమన్ ఇదేమో గుమ్మడికాయ ఇవన్నీ అయితే చేస్తాడు అనమాట ఎత్తుకొని కూరలేక హాయ్ Daisy sila physically minne. Kalas gada? Yeah. For baby? For baby gada suno iliga. ఈరోజు కోవిడ్ పిల్లలకైతే మర్చిపోసరికి చేసింది జూలీ మర్చిపోస్ ఈ మాదిరి పిల్లలకు అంటే అన్నం చేసి లాడ్ బాక్స్లో పెట్టేసినాం అంటే వాళ్ళు అడిగినప్పుడు పెట్టించారనమాట వెయిట్ చేసి కొంచెం Christine, kelas berapa? Kelas, masya Allah, surah kelas ini ya. Ambil dakus. Dakus kilo wajib. 5. Hari kalau 1 kg mana tarik sih? ఇదన్నమాట ఇది వచ్చేసి చిన్న బాబుకి 3 సంవత్సరాల బాబుకి ఇది ఉప్పు ప్యాకెట్ ఇవన్నీ ఉప్పు ప్యాకెట్ అన్నమాట ఇవి ఇంట్లోకి ఉప్పు బట్టలు వల్ల అయిపోయింది ఇక్కడైతే పెట్టినారనమాట ఇదేమో ఖర్జూర పండు ఈరోజు అయితే మా మేడ సాంబార్ పోతుంది ఇవన్నీ ఖర్జూర పండు అయితే వలిసి ఈ విధంగా ఎత్తుకోపోతారు అనమాట బండిలో తినడానికి చాయ్ గవ్వలకి అంటే గవ్వతో ఇది తింటారు అంటే గవ్వ చేదు ఉంటుంది కదా అలాంటప్పుడు తీపి తింటే చేదు అనేది ఉండదు అనమాట అలా తీపి తింటే ఎగుట అనేది అనిపించదు అందుకని గవ్వ తాగుతారు అనమాట సాకర్ అయితే పోతుంది అంటే మక్కా పోతుంది అంటే సౌదీకి ఇవన్నీ వంట చేసిన అమ్మాయి అందరికి పెట్టేసింది ఆడ ఈరోజు 2 రకాల వంటలు మా ఇంట్లో ఒకటి వైట్ రైస్ మటన్ ఇంకొకటి మర్చిపోసు అనమాట పిల్లలకి మర్చిపోసు కోవిడ్ వాళ్ళకి మటన్ కర్రీ వైట్ రైస్ అయితే చేస్తున్నారు ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ కోవిడ్లో సిచ్యువేషన్ వల్ల అసలు కూరగాయలు కానీ అసలు ఎర్రగడ్డలు కానీ టమోటాలు కానీ ఏమి లేవు ఖాళీ అయిపోయినాయి బకెట్లన్నీ అలా ఉందన్నమాట కూరగాయలు విపరీతమైన రేట్లు అయినా లేవంట చూసారా ఫ్రిడ్జ్ అయితే ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలా ఉండదు మొత్తం ఖాళీ అయిపోయింది ఫ్రిడ్జ్ ఇవన్నీ టిష్యూస్ అనమాట ఇవన్నీ బోకులు కడిగిన తర్వాత నిమ్మ తుడుచుకోవడానికి ఇక్కడ కూడా ఉంది ఒక రోలు ఈ రోలు అవి వచ్చేసి ప్లేట్లు అవి తుడుచుకోవడానికి ఇవి వచ్చేసి దబరాలు అలాంటివి తుడుచుకోవడానికి అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన ఛానల్లో కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియో కావాలో కామెంట్లో చెప్పండి
Kali Sekarang